ఎలా అయినా సరే ఇక్కడ గెలవాలని ఓ పట్టు వదలని విక్రమార్కుడు ప్రయత్నిస్తూ ఉంటే ఈసారి ఎలా గెలుస్తాడో చూస్తామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి ఈ తరుణంలో గెలుపు రుచి ఏంటో చూపిస్తారని బరిలోకి దిగారు. ఈసారి ఎలా ఉండబోతుంది యాక్షన్ ప్లాన్? నేను చెప్పే ప్రతి మాటకి, నేను చేసే ప్రతి యాక్షన్కి ఇక్కడ నాకు ఫిట్నెస్ అంటూ ఉంటుంది. ఏంటి, తంగెళ్ళ ఉదయ్కి ప్రజలు పట్టం కట్టాలా లేకపోతే మీకు కట్టాలా? కేవలం కట్టుకథలతో, కొన్ని మోసపూరితమైన మాటలతో ఆయన అలా మాట్లాడుతున్నాడు తప్పితే, ఎందుకంటే ఆయనకి అలా వర్కౌట్ అవుతూ ఉంది. ఎలక్షన్స్కి ముందు వస్తారు, చుట్టపుచుప్పుగా వస్తారు, ఎలక్షన్స్ తర్వాత వెళ్ళిపోతారు అని చెప్పి కొన్ని అసత్య ప్రచార ఆరోపణలు మా మీద వేసి ఏదో రకంగా లబ్ధి పొందాలనే ఆలోచనే తప్పితే, పవన్ కళ్యాణ్ కూడా వచ్చి చదువుకున్న విద్యావంతుడు, మృదు స్వభావి, మీలో ఒకడు, టీ టైమ్ అనేటువంటి ఫ్రాంచైజీల ద్వారా ఎందరో మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించాడని చెప్పి ఆయన కూడా చెప్తున్నారు కదా. ఇదర్ ఆయనకి పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడుతున్న అయి ఉండాలి, లేకపోతే ఆయనకి తెలిసి ఇది ఒక మార్కెటింగ్ టాక్గా కూడా చేస్తూ ఉండాలి. 98% సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరు దుబాయ్ వెళ్ళరు. జనసేన ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నటువంటి రెండు నియోజకవర్గాల్లో, ఒకటి బందర్, రెండవది కాకినాడలో ఉన్నటువంటి అభ్యర్థులు సరైన అభ్యర్థులు కారా? సెలక్షన్ ప్రాసెస్ కరెక్ట్గా జరగలేదా? మరి ఎవరు పడితే అలాగా, ఎలాంటి వాళ్ళు పడితే అలాంటి వాళ్ళని ఆ సీట్లలో కూర్చోబెట్టలేము. ఆయనకి పదవి అంటే పిచ్చి లేదు, ఆయనకి ప్రజాసేవ అంటే పిచ్చి. అందుకే ఆయన ఓడిపోతున్నా ఎప్పుడు ప్రజలకి దూరం కాలేదు, ప్రజలకి దగ్గరగానే ఉన్నారు అని. మనం నిజాయితీగా ఇష్టంతో చేసే ఏ పనినైనా రిజల్ట్స్ ఆర్ ఓన్లీ టూ, విన్ అండ్ లూజ్. ఆ రెండు రిజల్ట్ని కాకినాడ, కానీ ఎలక్షన్ హీట్ పెరిగాక ఇది కాస్త కాకనాడ అయింది. ఎలా అయినా సరే ఇక్కడ గెలవాలని ఓ పట్టు వదలని విక్రమార్కుడు ప్రయత్నిస్తూ ఉంటే ఈసారి ఎలా గెలుస్తాడో చూస్తామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి ఈ తరుణంలో గెలుపు రుచి ఏంటో చూపిస్తారని బరిలోకి దిగారు కాకినాడ పార్లమెంటు వైసీపీ అభ్యర్థి చలమశెట్టి సునీల్. అతని యాక్షన్ ప్లాన్ ఏంటి, రాబోయేటువంటి రోజుల్లో ఆ గెలుపు బావిట ఏ విధంగా ఎగరుంది అనేటువంటి కాకినాడ రాజకీయ పరిణామాలపై హాట్ సీట్లో మనతో పాటు ఉన్నారు కాకినాడ పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి చలమశెట్టి సునీల్. సునీల్ గారు నమస్తే. నమస్తే, వెల్కమ్ టు డైల్ న్యూస్. మీ కాకినాడ అంటేనే చాలా కాక రేపుతుంది. ఈ కాకని మరింతగా పెంచాలనేటువంటి ఉద్దేశంతో హాట్ సీట్లోకి తీసుకొచ్చి మిమ్మల్ని కూర్చోబెట్టాల్సి వచ్చింది. ఏంటి, యు ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, యు ఆర్ వెల్ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ పర్సన్, ఒక మాటలో చెప్పాలంటే యు ఆర్ వెల్ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ టైకూన్. కానీ ఎక్కడో ఎందుకో విజయం మనతో దోబుచులాడుతోంది. ఈసారి ఎలా ఉండబోతుంది యాక్షన్ ప్లాన్? ముఖ్యంగా మీరు అన్నట్టు ఇది కాకినాడ. గత నా లాస్ట్ 3 ఎలక్షన్స్ చేశాను. ఈ 4th ఎలక్షన్స్ చాలా విభిన్నంగా ఉంది. అంటే అన్లైక్ లాస్ట్ 3 ఎలక్షన్స్ ఈసారి డిఫరెంట్గా ఉన్నది. ఎందుకంటే ముఖ్యంగా నా ప్రత్యర్థుల వల్ల, మెయిన్ వ్యక్తిగతంగా అసత్య ప్రచారాలతో, కట్టుకథలతో స్టార్ట్ అయింది. కానీ ముఖ్యంగా చెప్పాలంటే కాకినాడ ఈజ్ ఎ పెన్షనర్స్ ప్యారడైజ్ అని నా చిన్నతనం నుంచి చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ రాజకీయంగా చాలా చాలా చైతన్యవంతమైన పీపుల్ అండ్ అందరూ కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలోనే ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినాయి. ఒక హెల్దీ ఎన్వైర్న్మెంట్లోనే ఎలక్షన్స్ జరుగుతాయి. ఎందుకంటే మాకు ప్రత్యర్థులు ఎవరైనా ఎలక్షన్ల దాకానే ప్రత్యర్థులు, కానీ ఆ తర్వాత అందరితోనూ సత్సంబంధాలతోనే జరిగే ప్రదేశం. అలాంటి పరిణామాలు ఇప్పుడు లేవు. ఇప్పుడు మా ప్రత్యర్థులు ఎందుకంటే ఎక్కడి నుంచో వలస వచ్చి చాలా చాలా ట్యాక్ట్ఫుల్గా ముందే స్టార్ట్ చేశారు. ఏంటంటే నేనేదో గెస్ట్గా వచ్చాను, ప్రతి ఎలక్షన్స్కి 1 నెల ముందు వస్తాను, నెల తర్వాత వెళ్ళిపోతాను అనే ప్రచారంతో మొదలుపెట్టారు. అవును, ఎందుకంటే ఇదంతా కౌంటర్ ప్రచారం, ఎత్తుగడలు, వాళ్ళ ఎన్నికల దేంట్లో. సో అవన్నీ కూడా చూసి మేము ఆల్రెడీ 3 ఎలక్షన్లు చేసి గత 15 ఏళ్ళుగా ఈ ప్రాంత ప్రజలందరికీ, ముఖ్యంగా 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా నాకు అనుబంధాలు, అలాగే నాకు బంధుత్వాలు, చిన్నదాని నుంచి పుట్టి పెరిగిన ప్రాంతంగా నాకున్న పొట్టే వేరు. కానీ ఏదో వాళ్ళకి తెలియక అండర్ ఎస్టిమేట్ చేశారో, లేకపోతే 3 సార్లు ఓడిపోయాడు కదా అనే చులకన భావన ఏమన్నా ఉందేమో, కానీ వాళ్ళ ప్రయత్నాలు అవన్నీ కూడా ఆ విధంగా ఆ ఆలోచన తగ్గ జరిగే విధంగా లేవు. ఎందుకంటే ప్రజలందరూ కూడా నన్ను అత్యంత దగ్గరగా చూస్తూ ఉన్నారు.
గడిచిన 3 ఎలక్షన్స్లో నేను ఒక పెద్ద ఒలింపిక్ ఈవెంట్ మాదిరిగానే ట్రీట్ చేశాను. ఉమ్, ప్రతిసారి ఒలింపిక్స్లో పాల్గొనటం అదొక పెద్ద అనుభూతి, అది ఇట్ సెల్ఫ్ ఈజ్ పెద్ద క్రెడెన్షియల్. ప్రతిసారి ఆ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు నా ప్రయత్నం సిల్వర్ మెడల్తోనే ఆగిపోయింది. కానీ ఈ 4వసారి ఒలింపిక్స్లో తప్పకుండా గోల్డ్ మెడల్ సాధిస్తాను. ఎందుకంటే ఓడిపోయినప్పుడు చాలా చిన్న చిన్న మార్జిన్తో ఓడిపోయాను. ఎగ్జాక్ట్లీ. కానీ ఈసారి గెలిచినప్పుడు భారీ స్థాయిలో ఈ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో కాకినాడ పార్లమెంట్ నుంచి గెలుస్తానికి సందేహం లేదని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ప్రత్యర్థులు అంటే మిమ్మల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి పార్టీల వాళ్ళంతా కూడా బై ఫాలోయింగ్ యువర్ వర్డ్స్, ఈ క్వశ్చన్ మీ వర్డ్స్ లోంచి వచ్చింది. ఎలక్షన్స్ కి ముందు వస్తారు, చుట్టపుచుప్పుగా వస్తారు, ఎలక్షన్స్ తర్వాత వెళ్ళిపోతారు అని చెప్పి. కానీ ఇక్కడ సహాయ కార్యక్రమాల్లో మీకు కావాల్సినటువంటి వాళ్ళకి, నాకు ఈ సహాయం కావాలని మీ దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళకి అత్యంత చేరువలోనే ఉన్నారు. ఈ ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారం ఏమైనా ఫలిస్తుందా ఎన్నికల్లో? ఎట్టి పరిస్థితుల్లో లేదండి. అందుకనే ఎప్పుడు నేను దాన్ని కౌంటర్ చేయాలి అనే ఆలోచన కూడా చేయలేదు. ఎందుకంటే గడిచిన 15 ఏళ్లలో ఇదే ప్రాంతం నుంచి ఇంచుమించు మా సంస్థల్లోనే 3000 మంది దాకా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళని కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రెగ్యులర్గా వచ్చినప్పుడు లేకపోతే నా దగ్గరికి వచ్చో వాళ్ళు బయోడేటాలు ఇచ్చి పిల్లలకో, తమ్ముళ్ళకో, అన్నయ్యలకో రకరకాలుగా కలుస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఒక ప్రాసెస్, ప్రక్రియ. అంతేగాని ఎలక్షన్లు ఉద్దేశించో లేకపోతే పాలిటిక్స్ని ఉద్దేశించో చేసిన ప్రక్రియ కాదు. నిరంతరం మనం చేయగలిగినంత సహాయం ఏదర్ ఉద్యోగాలు కానీ, ఉపాధి కానీ ఎప్పటి నుంచో అవకాశం ఉంది. అలాగే కరోనా సమయంలో కూడా చాలా చాలా కార్యక్రమాలు చేయగలిగాం, చాలా మందికి హెల్ప్ చేయగలిగాం. ఇవన్నీ కూడా మనం ఈ ప్రాంతంతో నాకున్న ఎమోషనల్ కనెక్ట్ కానీ, నేను అలాంటి స్థితిలో ఉండి చేయగలిగే ఇదిగా ఉంది కాబట్టి చేయగలిగాం. కానీ ఎలక్షన్లు ఉద్దేశించో లేదా ఎవరినో మొప్పు పొందడానికో లేదా పబ్లిసిటీ చేసుకుంటానికో అనే ఉద్దేశంతో ఎప్పుడూ జరగలేదు. మొట్టమొదటిసారిగా ఈ ఎలక్షన్స్లోనే నేను ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చాను, లేకపోతే ఈ ప్రాంతంలో ఈ మాదిరిగా చేశానని చెప్పుకునే పరిస్థితులు మొట్టమొదటిగా నాకు ఇప్పుడే కల్పించారు. చలమలశెట్టి సునీల్ ఆర్థికంగా స్థితిమంతుడు, ఆగర్భ శ్రీమంతుడు, అన్నింటికి మించి కష్టాన్ని నమ్ముకొని పైకొచ్చిన వాడే ఒప్పుకుంటాను. కానీ ఆయనకి పేదల బాధలు పట్టవు. నేనైతే మీతో ఉంటాను, మీలో ఉంటాను, ఓటు నాకే వేయండి అని మీ ప్రత్యర్థి తంగెళ్ళ ఉదయ్ అంటున్నారు. ఏంటి, తంగెళ్ళ ఉదయ్కి ప్రజలు పట్టం కట్టాలా లేకపోతే మీకు కట్టాలా? అదంతా కూడా అందుకని నేను నా ప్రచారంలో ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, నాకే ఓటేయండి అని చెప్పడం కన్నా పూర్తిగా అవగాహన చేసుకోండి అని చెప్తూ ఉంటాను. ఎందుకంటే నేను ఎలక్షన్లో ప్రచారంకి వెళ్ళిన ప్రతి ఎలక్షన్స్లో కూడా నేను ఈ ప్రాంతానికి ఏం చేస్తాను, ఈ పేద ప్రజలకు ఏం చేస్తాను, ఈ గ్రామాలకు ఏం చేస్తాను, ఇక్కడున్న యువతకి ఏం చేస్తాను, అలాగా నా ప్రచారం ఉంటుంది. వాళ్ళు కేవలం ప్రతిసారి ఆయన ప్రచారం అంతా చూశారంటే ఎప్పుడు పేదలను ఆదుకుంటాను, ఈ ప్రాంతాన్ని ఆదుకుంటాను లేదు. కేవలం కొన్ని అసత్య ప్రచార ఆరోపణలు మా మీద వేసి ఏదో రకంగా లబ్ధి పొందాలనే ఆలోచనే తప్పితే ఒక ప్రణాళికాబద్ధంగా కానీ అసలు ముందుగా ఈ ప్రాంతానికి ఎంపీగా రావడానికి కారణం ఏంటి, లేకపోతే అలాంటివన్నీ కూడా ప్రజలు చెప్పి అన్ని దగ్గరగా చూస్తూ ఉంటారు. ఇవాళ ప్రజలందరితోనూ నాకు రకరకాల, ఎందుకంటే 7 నియోజకవర్గాల్లోనే నాకు బాగా సత్సంబంధాలు ఉన్నాయి, గ్రామాల్లో ఉన్నాయి. సో అది నాకు ముఖ్యంగా ఈ ప్రాంతంతో నాకు పెద్ద ఎమోషనల్ కనెక్ట్. అన్నిటికి మించి వీరవరం మీ సొంత ఊరు కదా. ఇప్పుడు బంధువర్గం అంతా కూడా ఇప్పుడు కాకినాడ పార్లమెంట్ అంతా ఉంటారు. సో నేను చెప్పే ప్రతి మాటకి, నేను చేసే ప్రతి యాక్షన్కి ఇక నాకు విట్నెస్ అంటూ ఉంటుంది. కానీ కేవలం కట్టుకథలతో, కొన్ని మోసపూరితమైన మాటలతో, ప్రత్యేకించి ఈ ఎలక్షన్లు ఉద్దేశించే ఆయన అలా మాట్లాడుతున్నాడు తప్పితే, ఎందుకంటే ఆయనకి అలా వర్కౌట్ అవుతూ ఉంది. ఇప్పుడు నాకు ఆయన చరిత్ర చూసిన తర్వాత టీ టైంలో ఏ మాదిరిగా ఇంతమందితో డబ్బులు కట్టించుకున్నారో, ఇవాళ ఆయన కట్టించుకున్న ఫ్రాంచైజీ ఫీజులు ఎంతమంది దగ్గర కట్టించుకున్నారో, అసలు ఎన్ని యాక్షన్లో ఎన్ని ఆపరేషన్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. కేవలం ఒక పెద్ద ప్రచారం, అంటే ఫ్రాంచైజీలు అమ్మటం కూడా ఏదో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని ప్రమోట్ చేస్తున్నట్టుగా. అలాగే 25,000లోనే స్టార్ట్ అయిన ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నది ఇవాళ ఆల్రెడీ 50,000కి చేరిపోయింది ఈ నెల రోజుల్లో. ఇవన్నీ కూడా అది ఆయన మాత్రమే కాకుండా ఆ పార్టీ అధినేత, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వచ్చి చదువుకున్న విద్యావంతుడు, మృదు స్వభావి, మీలో ఒకడు, అన్నిటికీ మించి టీ టైం అనేటువంటి ఫ్రాంచైజీల ద్వారా లేకపోతే దాని ద్వారా ఎందరో మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించాడని చెప్పి ఆయన కూడా చెప్తున్నారు కదా. అంటే అదే అంటానండి, ఎయిదర్ ఆయనకి పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడుతున్న అయి ఉండాలి, లేకపోతే ఆయనకి తెలిసి ఇది ఒక మార్కెటింగ్ టాక్గా కూడా చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇవాళ మా కంపెనీలో ఎవరికైనా ఉద్యోగ అవకాశాలు ఇచ్చినప్పుడు మేము ఒక ఇంటర్వ్యూలు చేస్తాం, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తాం, బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుని
ఏ స్థాయి ఉద్యోగానికన్నా ఒక ప్రాసెస్ అంటూ ఉంటుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని చూశారనుకోండి, మొన్న అభ్యర్థులను అనౌన్స్ చేసినప్పుడల్లా ఒక సంస్థను పెట్టుకుని ఆ సంస్థ ద్వారా ప్రతి అభ్యర్థి బ్యాక్గ్రౌండ్ పనికొస్తాడా పనికిరాడా అని ఒక ప్రాసెస్ ప్రకారం ఆయన అభ్యర్థులను ఎన్నుకుని ఈ రోజున కాకినాడ పార్లమెంట్కి కూడా నన్ను ప్రత్యేకించి తీసుకురావడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఆయనకి ఇచ్చిందే 2 సీట్లు. ఆ 2 సీట్లలో కూడా ఇలాంటి సరైన ప్రాసెస్ పడుంటే ఇవాళ ఇలాంటి అభ్యర్థిని ఆయన తీసుకొచ్చేవారు కాదని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి జనసేన ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నటువంటి 2 నియోజకవర్గాల్లో, ఒకటి బందర్, రెండవది కాకినాడలో ఉన్నటువంటి అభ్యర్థులు సరైన అభ్యర్థులు కారా? సెలక్షన్ ప్రాసెస్ కరెక్ట్గా జరగలేదా? అంటే ఇప్పుడు ఇవాళ ఆరోపణలు వచ్చిన తర్వాతే మేము దృష్టి పెట్టడం జరిగింది. సో అవన్నీ సీరియస్ అలిగేషన్స్. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా సీటు కానీ ఒక ఎంపీ సీటు కానీ చాలా గౌరవప్రదమైన సీట్లు. మరి ఎవరు పడితే అలాగా ఎలాంటి వాళ్ళు పడితే అలాంటి వాళ్ళని ఆ సీట్లలో కూర్చోబెట్టలేం. ఇవాళ గెలుపు ఓటముల తర్వాత అసలు ఆ హోదా తగ్గ అక్కడికి సీట్లు అలాంటి పొజిషన్లు పోటీదారులుగా తీసుకురావటమే అదొక పెద్ద స్టేటస్. అలాంటి ఇచ్చినప్పుడు మనం చాలా పూర్తి స్థాయిలో అవగాహన చేసిన ఆ వ్యక్తుల బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని చేయాల్సిన పని అది. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు అలాంటిది ఇది చేసి ఉంటారు. అలాంటి చేసి ఉండరు కాబట్టి ఇవాళ కవర్ చేయాలంటే రకరకాలుగా కథలు చెప్పాలి. సో ఆ విధమైన మార్కెటింగ్ చేస్తున్నారు. చెప్తే ఇవాళ 25,000 ఉద్యోగాలు అంటున్నారు. ఆ 25,000 ఉద్యోగాలకు ఏదైనా విట్నెస్ ప్రూఫ్లు ఉన్నాయా? ఇవాళ ఎన్ని 4,000 ఇప్పుడు 3,000 అని మొదలెట్టింది, ఇవాళ 5,000 6,000 ఫ్రాంచైజీలు అంటున్నారు. ఇవాళ ఎగ్జాక్ట్గా ఎన్ని ఫ్రాంచైజీలు ఆపరేషన్లో ఉన్నాయని దానికి ఏమైనా విట్నెస్లు ప్రూఫ్లు ఉన్నాయా? చెప్తే ఆయనే చెప్పాలి. ఎంతమంది బాధితులు కేసులు పెట్టి ఇవాళ కేసులు సెటిల్మెంట్లు చేసుకున్నారు, దాని గురించి ఏమైనా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉందా? ఇవన్నీ కూడా ఎందుకంటే ఇవాళ ఇక్కడున్న కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఎంతోమంది యువకులు చదువుకున్న వారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనం ఏది చెప్పినా నమ్ముతారులే అనుకునే పరిస్థితిలో తీసుకురాకూడదు. వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళందరినీ కూడా అవగాహన చేయాలి. ఇవాళ నేను నా ప్రచారం కానీ నా ఆలోచనలు కానీ అందరికీ ముందు పెట్టే నా ప్రచారంలో వెళ్ళినప్పుడు అందరికీ చెప్పేది నా ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయి, ఈ ప్రాంతం మీద నా ఆలోచనలు ఇలా ఉన్నాయి, మీ యువతకు భవిష్యత్తు ఇలా ఉంటుంది, రాబోయే తరాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈ ప్రాంతాన్ని అంతా కూడా పారిశ్రామికంగా ఈ విధంగా అభివృద్ధి చేసుకోవాలి. ఇలాంటి ఆలోచనలతో మేము ముందుకు ప్రచారంలోకి వెళ్తూ ఉంటే కేవలం కొన్ని అసత్య ప్రచారాలతో కట్టుకథలతోనే ఈ రోజున వాళ్ళ ప్రచారం జరుగుతుంది. చాలామందికి బిజినెస్ ఎలా చేయాలో మాత్రమే తెలుస్తుంది, కానీ మీకు మాత్రం సక్సెస్ఫుల్గా బిజినెస్ ఎలా చేయాలో తెలుసు, నిరూపించారు కూడా. ఎందుకంటే ఏదో సాదాసీదాగా అనామకంగా వచ్చి మీతో ఇంటర్వ్యూ కూర్చోలేదు. ఐ హ్యావ్ వెరిఫైడ్ యువర్ బ్యాక్గ్రౌండ్, ఐ స్టడీడ్ యువర్ ట్రాక్ రికార్డ్. మీ గురించి మైనస్ల కన్నా కూడా ప్లస్లే చాలామంది చెప్పారు. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ఫ్యామిలీ ఏంటి అనేటువంటిది మొత్తం అంతా కూడా ట్రాన్స్పరెంట్. బట్ తంగెళ్ళ ఉదయ్ అంటే మీ ప్రత్యర్థి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మాత్రము అందరూ దుబాయ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటున్నారు, అంతకు మించి అంటున్నారు. ఎన్నికల అఫిడవిట్ చూస్తేనేమో ఇంటర్ క్వాలిఫికేషన్గా ఉంది. సార్ నా వెరిఫికేషన్లో ఏదైనా తప్పుగా జరిగిందా? మీ వెరిఫికేషన్లో కూడా ఇంతే ఉందా? మాకు కదా నామినేషన్ అప్పుడే మాకు వెరిఫై చేస్తేనే మాకు తెలిసింది. నేను కూడా పర్సనల్గా నిజంగానే ఇంజనీరింగ్ చదువుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి కష్టపడి వచ్చిన ఆంటర్ప్రెనర్ అనే ఫీలింగ్లో నేను ఉండేవాడిని. కానీ దానికి భిన్నంగా ఇప్పుడు చాలా లోతులోకి వెళ్తే ఎన్నో నిజాలు బయటపడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ చదవటం తప్పలేదు, ఓన్లీ 10th క్లాస్ దాకా చదవటం తప్పలేదు. అండ్ చాలామంది స్కూల్ డ్రాప్అవుట్స్, కాలేజ్ డ్రాప్అవుట్స్, బిజినెస్లో సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీలు కూడా మనం వింటూ ఉంటాం. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితుల నుంచి అంటే ఒక ఇంటర్మీడియట్ దాకానే చదువుకుని నేను ఇంజనీరింగ్ చదివాను, నేను ఇంజనీరింగ్తో చదివి ఆ క్వాలిఫికేషన్తో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాను, అది దుబాయ్లో చేశాను, చాలా డబ్బు సంపాదించి మళ్ళీ ఇండియా వచ్చాను. దిస్ హోల్ నరేటివ్ ఉంది చూసారా, ఆ నరేటివ్లోనే ఏదో మతలబ్ ఉంది. మతలబ్ లేదు, కంప్లీట్ చీటింగ్. ఒకవేళ కనుక ఇలాంటి ఎందుకంటే జనాలు ఆ స్టేజ్ దాకా మన దృష్టి వెళ్ళేటట్టు చేశారంటే అసలు ఇంటర్మీడియట్ చదివితే ఇంటర్మీడియట్ వాడికి ఎవరిస్తాడు దుబాయ్లో ఐటీ జాబ్ అని. ఎందుకంటే మనకి భారతదేశం నుంచి 98% సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరు దుబాయ్ వెళ్ళరు. 98% సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వెళ్ళే దేశాలు వేరు. ఎగ్జాక్ట్లీ యుఎస్, యూరోప్, కెనడా, ఇలా డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి. దుబాయ్ వెళ్ళేది less than 2% ఆఫ్ సాఫ్ట్వేర్ వాళ్ళు. సో పోన్లీ ఈయన ఆ 2%లో ఈయన కూడా ఉన్నాడు అనుకుంటే ఇంటర్మీడియట్తో దుబాయ్లో ఎవరు సాఫ్ట్వేర్ ఇస్తాడో నాకు తెలియదు. నాకు తెలిసి ఆ క్వాలిఫికేషన్ ఏ విధమైన సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు చేయొచ్చు. అలాగా ఒక కట్టుగదులల్లి ఇవాళ ఆయన ఒక చిక్కుల్లో పడ్డాడని కూడా నేను చెప్పగలను. ఎందుకంటే ఎలక్షన్ అఫిడవిట్లో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం చాలా తప్పు. ఇట్స్ క్రైమ్ ఆల్సో. సో ఇవాళ ఎలక్షన్ నిమిత్తం ఈ 2 రోజుల టైంలోనే వాళ్ళు దాన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పెట్టకపోవచ్చు, కానీ తప్పకుండా ఎలక్షన్ అయిన తర్వాత దిస్ ఈజ్ అ వెరీ వెరీ క్లాసిక్ క్వాలిఫైడ్ కేస్ ఫర్ ఎలక్షన్ పిటిషన్.
రేపు కోర్టుల ద్వారా కూడా ఇది ఒక సీరియస్ మ్యాటర్. అది ఎగ్జాక్ట్లీ ఐ గ్లాన్స్ త్రూ దిస్ కేస్. ఇప్పుడు మీరు చెప్పినటువంటి సినారియో మొత్తం అంతా కూడా నేను కూడా చూశాను సునీల్ గారు. కాకినాడ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అంటేనే చాలా పొలిటికల్ చైతన్యం, రాజకీయ చైతన్యం చాలా ఎక్కువ. ఎందుకంటే 3 కేంద్ర మంత్రులు అందించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గము. ఇలాంటి చైతన్యం ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో టీ టైం ఉదయ్ అలియాస్ తంగెళ్ళ ఉదయ్ వచ్చేసి నేను సాఫ్ట్వేర్ చదివేశాను, నేను దుబాయ్లో ఉద్యోగం చేశాను అంటే కాకినాడ ఓటర్లు అంత ఈజీగా నమ్మేస్తారు అనుకున్నారా? కాకినాడ ఓటర్లని ఆయన అంత తక్కువ అంచనా వేశారా? అంటే తక్కువ సమయంలో వచ్చి ఏదో రకంగా సీటు తెచ్చుకుని గబగబా హడావుడి చేసి ఎలక్షన్లు అయిపోతే మనం గట్టెక్కేస్తామనే ఆలోచన ఉండి ఉంటుంది. కానీ మనం చేసే ప్రతి పనిలోనూ పైన మనకి డివైన్ బ్లెస్సింగ్స్ కావాలి, ప్రజల మద్దతు కావాలి, ఎస్పెషల్లీ పాలిటిక్స్లో. సో ఎక్కడో చిన్న తేడా జరిగి మేబీ ఆ పత్రంలో పూర్తిగా పడలేదేమో కానీ అంటే నామినేషన్ వేసేటప్పుడు, బికాజ్ అక్కడే స్టార్ట్ అయింది ఎవ్రీథింగ్. సో ఇవాళ దాన్ని కవర్ చేసుకుంటే రకరకాల ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నారు. బట్ ఇన్ ద ఎండ్ ఏమవుతుందంటే నిజం విల్ ప్రివైల్, ట్రూత్ విల్ ప్రివైల్. సో ఇలాగ సరైన ఆలోచన లేకపోతే, సరైన ఉద్దేశం లేకపోతే, మనం నిజాయితీగా ఏ పనిని చేపట్టకపోతే ఇలాగే మధ్యలో ఇలాంటి చిక్కుల్లో పడతాం. ఎందుకంటే నేను ఓడిపోయిన 3 సార్లు కూడా ఇదే ఎనర్జీతో, ఇదే ఉత్సాహంతో నేను ముందుకెళ్ళాను. కానీ ఎప్పుడు తడబడిపోయి బాధపడిపోయి మీరు ఓడిపోయిన మాట వాస్తవమే, ఓడిపోయి ఉండొచ్చు. కానీ మీరు ఎక్కడా ప్రజల్ని మోసం చేయలేదు, ఎలక్షన్ కమిషన్ ఓటింగ్ మోసం చేయలేదు. నన్ను ఎందుకంటే నన్ను మొన్నే ఆ మధ్యన అడుగుతూ ఉన్నారు, మీరు ఎలా చేయగలుగుతున్నారు, ఎలా ఫేస్ చేస్తున్నారు ఇవన్నీ అని. మనం నిజాయితీగా ఇష్టంతో చేసే ఏ పనినైనా రిజల్ట్స్ ఆర్ ఓన్లీ 2, విన్ అండ్ లూజ్. ఆ 2 రిజల్ట్ని వీ విల్ ఎంజాయ్ ఇట్. విన్ అయితే రివార్డు, లూజ్ అయితే ఇన్ ఎక్స్పీరియన్స్. సో ఆ విధంగా మేము తీసుకుంటాం. కానీ దాంతోపాటు మూట కట్టుకునే విమర్శలు ఎప్పుడు ఇన్ని ఎలక్షన్ చేసి 15 ఏళ్ళలో నేను ఎప్పుడు అలాంటిది తీసుకురాలేదంటానికి నా క్రెడెన్షియల్స్. ఇవాళ నా ఎలక్షన్స్కి పెట్టుబడి కూడా అదే. నన్ను జగన్మోహన్ రెడ్డి గారు 3 సార్లు ఓడిపోయినాడు. అసలు మొదటిసారి సీటు తెచ్చుకోవడానికి చాలామంది ఏళ్ళు కష్టపడుతూ ఉంటారు. అలాంటిది నాకు 3 సార్లు సీట్లు ఇచ్చారు. అలాగే 4వ సారి కూడా క్వశ్చన్స్ అన్నిటిని, నా క్వశ్చన్ మొత్తాన్ని మీరు హైజాక్ చేస్తున్నారు. ఐ డోంట్ వాంట్ టు డు దట్ హైజాక్. యాక్చువల్గా ఐ వాంట్ నా ఎలాబరేట్ చేసి అడగాలి. ఎందుకంటే నేను మీ గురించి తెలుసుకుంటున్నప్పుడు సునీల్ గారు, చాలామంది బిజినెసెస్లో కానీ యాక్చువల్గా బిజినెస్ పీపుల్ ఎవరైనా కూడా నష్టాలని తట్టుకోగలరేమో కానీ అపజయాన్ని తట్టుకోలేరు. నాకు తెలిసి నాకున్నటువంటి దాంట్లో 2009, 2014, 2019 ఒక దగ్గర స్లైట్గా గెలిచినట్టే గెలిచి ఓడిపోయారు. ఈ 3 సార్లు గెలిచినా కూడా 3 సార్లు ఓడిపోయిన దానికన్నా రెట్టింపు ఉత్సాహంతో ఈసారి ఎలాగైనా గెలవాల్సిందే, గెలిచి తీరాల్సిందే అని చెప్పి యువర్ ఆన్ ద బాటిల్ ఫీల్డ్. అసలు ఆ స్ట్రెస్ని ఎట్లా మీరు ఓవర్కమ్ చేయగలిగారు? వాట్స్ దట్ సీక్రెట్? 1 మన నిజాయితీ, 2 ఇప్పుడు మనం ఆ నిజాయితీగా ఎఫర్ట్ పెట్టామనుకోండి, ఇష్టంతో పని చేసామనుకోండి, దెన్ ఆటోమేటిక్గా యూ విల్ గెట్ దట్ పాజిటివ్ ఎనర్జీ. నేను రాజకీయాల్లోకి వచ్చిందో లేకపోతే ఈసారి పోటీ చేస్తుందో ప్రతిసారి కూడా ఏ వ్యక్తులను వ్యతిరేకించో లేకపోతే ఎవరి మీద ఒక పర్సనలైజ్డ్ ఎజెండాతో ఎప్పుడు రాలేదు. నాకు అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. బట్ వెన్ ఐ మీన్ క్యాంపెయిన్, అది 90 days క్యాంపెయినా లేకపోతే 100 days క్యాంపెయినా, ఫుల్ సిన్సియర్ ఎఫర్ట్స్తో హ్యూమన్లీ పాసిబుల్ అన్నీ చేసి ఐ హ్యావ్ టు సీ. ఎందుకంటే రాజకీయాల్లో మనం చేయటం వరకే మన చేతిలో ఉంటుంది, కానీ రిజల్ట్ అన్నది ఎప్పుడు మన చేతిలో ఉండదు. అది నాకు లాస్ట్ 3 ఎలక్షన్స్ నేర్పించింది. ఈసారి కూడా అదే రీతిలో కిక్ ఆఫ్ అయ్యాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప సంక్షేమ పరిపాలన వల్ల, జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాదిరిగా అయితే సీఎంగా ఈ రాష్ట్రాన్ని నడిపారో, అది ప్రతి అభ్యర్థికి కూడా దట్ ఈస్ ఎ బిగ్ ఫౌండేషన్. ఎందుకంటే 90% ఎలక్షన్ ఆయనే చేసి పారేశారు. ఇవాళ మాలాంటి అభ్యర్థులు ఏంటంటే ఏమీ మచ్చలేని అభ్యర్థులు వస్తే ఎలక్షన్స్ ఈ మాదిరిగా రిజల్ట్ ఉంటుందంటానికి ఇదే ఉదాహరణ. సో అది కూడా నాకు బాగా హెల్ప్ అయింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి పరిపాలన ఏదైతే ఉందో అది కూడా నాకు బాగా హెల్ప్ అయింది. అలాగే ఇంకోటి, ನಾನು 3 సార్లు ఓడిపోయినప్పుడు నా ఆలోచనలు కానీ నేను ప్రతిసారి కూడా ఒక లోకల్ మేనిఫెస్టోతో రావడం జరిగింది. కానీ అదంతా కూడా మేము కూడా ఒక సంస్థ ద్వారా అధ్యయనం చేసినప్పుడు వి ఫౌండ్ అవుట్ దట్, అంటే మేము తెలుసుకుంది ఏంటంటే ప్రజలకి నా ఆలోచన, అంటే రాజకీయంగా యాక్టివ్గా ఉన్న వాళ్ళందరికీ నేను నా గురించి తెలుస్తుంది, కానీ కింద ఓటర్స్కి కింద దాకా కూడా నా గురించి కానీ నా ఆలోచన కానీ తెలియట్లేదు అన్నది నాకు రాగానే
ఒక ఇది ఇచ్చారు, రీసెర్చ్ చిన్న రిపోర్ట్ లాగా. ఆ మైనస్ ని కనిపెట్టారు మీరు. ఓకే. సో ఈసారి రాగానే మొదటి డే ఫస్ట్ డే నుంచి టేకప్ చేసింది ఏంటంటే మన ఆలోచనలు, నా మేనిఫెస్టోని, ఈ రెండింటిని కూడా ప్రతి గడపకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ వచ్చాం. ఈ ప్రయత్నంలో వీ కుడ్ సక్సెస్ అట్లీస్ట్ ఒక 70% సక్సెస్ సాధించాం. అందుకని ఈసారి ఈ విధమైన అంటే ఒక పాజిటివ్ వైబ్ కానీ, సునీల్ గారు తప్పకుండా ఈసారి పార్లమెంట్లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తారనే టాక్ నడుస్తుంది బయట. మీరు ఇంత ఫ్రాంక్ గా మాట్లాడుతున్నారు కాబట్టి ఐ వాంట్ కీప్ మై స్టేట్మెంట్ అనండి, క్వశ్చన్ అండి, ఒపీనియన్ అండి, ఏదన్నానండి మీరు మీ ముందు అంతే ఫ్రాంక్ గా పెడతాను. మీ గురించి స్టడీ చేసినటువంటి క్రమంలో సాధారణంగా జర్నలిజం బ్యాక్గ్రౌండ్ కదా, జర్నలిస్టులు ఏమనుకుంటారంటే ఏంటి వాట్స్ ఈజ్ ఆస్పిరేషన్ అని చెప్పి అనుకున్న టైంలో 3 సార్లు ఓడిపోయారు కదా ఈ వ్యక్తి, పదవి అంటే ఇంత పిచ్చెందుకు అనేటువంటి క్వశ్చన్లోనే నేను చాలా మందిని అడిగాను. మీ సన్నిహితులను మాత్రమే కాకుండా కొంతమంది ప్రజలను కూడా అడిగినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ఆన్సర్ విని నేనే షాక్ అయ్యాను. సునీల్ గారు, ఆయనకి పదవి అంటే పిచ్చి లేదు, ఆయనకి ప్రజాసేవ అంటే పిచ్చి, ఆయనకి ప్రజలంటే పిచ్చి, అందుకే ఆయన ఓడిపోతున్నా ఎప్పుడూ ప్రజలకి దూరం కాలేదు, ప్రజలకి దగ్గరగానే ఉన్నారు అని. అంటే మీరు అన్నట్లు సింపతి వేవ్ ఇస్ రన్నింగ్ ఆన్. సార్ సింపతి వర్కౌట్ అవుతుందా తీసి పక్కన పెట్టేస్తే ఎందుకు మీకు ప్రజలంటే అంత దగ్గరగా ఎందుకు ఉండాలి, ఎందుకు సేవా కార్యక్రమాల్లో ముందు ఉంటారు? పక్కన వాడు నాశనం అయిపోతుంటే సంతోషపడేటువంటి ఈ సినారియోలో నాతో ఉండేవాళ్ళు, నా వాళ్ళకి దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు కూడా బాగుండాలని ఎందుకు అనుకుంటున్నారు? ఈస్ దర్ ఎనీ లెసన్స్ ఆర్ ఎనీ పర్టికులర్ సిచ్యువేషన్స్ టు మోటివేటెడ్ యూ లైక్ దట్? ఐ వాజ్ మేబీ గాడ్ గిఫ్టెడ్ బాన్ లైక్ దట్. నా చిన్నతనం నుంచి, నా స్కూల్ డేస్ నుంచి కూడా, ఎందుకంటే మా పేరెంట్స్ అబ్రాడ్లో ఉండేవాళ్ళు నా చిన్నతనంలో. సో నేను మా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉండేవాడిని. ఉన్నప్పుడు కూడా నిత్యం మా ఇంట్లో కానీ స్కూల్ అయిపోగానే ఎప్పుడు 20-25 మంది ఎక్కువ నేను స్పోర్ట్స్లో చాలా యాక్టివ్గా ఉండేవాడిని. ఎప్పుడు ఫ్రెండ్స్ జనాల మధ్యలోనే చిన్నతనం నుంచి. ఇప్పటికి కూడా ఫిట్నెస్ ఫ్రీకే మీరు? ఐ గ్రూ అప్ లైక్ దట్. అలాగే పెరిగినప్పుడు, అలాగే నేను కాలేజీ డేస్ కానీ, ఈవెన్ నేను యూరోప్లో చదువుకుంటున్నప్పుడు కూడా ఇంచుమించు నేను నా లండన్లో కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మై స్టింట్ ఇన్ లండన్ వచ్చి ఒక 13-14 ఇయర్స్. అంటే ఫుల్ టైం ఒక 14 ఇయర్స్ ఉండేవాడిని. ఓకే. ఆ టైంలో కూడా నాకు తెలిసి కొన్ని 100 మందికి ఐ హెల్ప్ దెమ్, అండ్ ఎస్పెషల్లీ తెలుగు మన ఇండియా నుంచి చాలా మందికి ఏదర్ వర్క్ పర్మిట్ జాబ్స్ చూపించడము, జాబ్స్లో పెట్టడము, అలాగా చేయటమే కాకుండా, ఎందుకంటే అదేదో ఒక న్యాచురల్ మాకెప్పుడు చిన్నతనం నుంచి సాటిస్ఫాక్షన్, ఓ నలుగురికి హెల్ప్ చేస్తే. అందుకనే నేను ఎప్పుడు నాకన్నా నా పక్కన ఉన్న వాళ్ళు బాగా డబ్బులు సంపాదించాలని అనుకునేవాడిని. అందుకని నా ఫ్రెండ్స్ చాలామందికి లండన్లో ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఈవెన్ హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్స్కి కానీ చాలామందికి నేను ఇచ్చిన అవకాశాలతోనే టుడే ఒక డిఫరెంట్ స్టేజ్లో కానీ, డిఫరెంట్ స్థాయిలో యూరోప్లో కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు. అదేంటంటే నాకు ఏదో క్రెడెన్షియల్స్ కాదు, అది ఒక న్యాచురల్ థింగ్. సో పాలిటిక్స్ కూడా ఏంటంటే ఐ నెవర్ కేమ్ ఇన్ టు పాలిటిక్స్. నేను ఒక ఇన్ని ఏళ్ళు చేసేయాలి, తర్వాత నా పిల్లల్ని దింపేయాలి, నా కొడుకుని కూతుర్ని దింపేయాలి, ఎప్పుడు ఐ నెవర్ హ్యాడ్ దట్. ఆ ఆలోచన ఎప్పుడూ లేదు. నేను ఫస్ట్ సారి కూడా అనుకుంది ఒక 5 ఇయర్స్ టర్మ్ ఫస్ట్ చేయాలి. ఈ 5 ఇయర్స్ టర్మ్లో నేను మళ్ళీ ఓటు అడగని విధంగా కానీ నేను అభివృద్ధి చేస్తే దెన్ ఆటోమేటిక్గా వాళ్ళు వేయాలి, లేకపోయినా అదర్వైజ్ ఈవెన్ ఇఫ్ ఐఎమ్ నాట్ రెడీ టు కంటెస్ట్ 5 ఏళ్లలో ఎవరు చేయని విధంగా కాకినాడ ఒక మోడల్ కాన్స్టిట్యువెన్సీగా దిద్ది, ఆ తర్వాత ఎవరొకరు సమ్మన్ కెన్ టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ ఉన్నది, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అయినా హైదరాబాద్ న్యాచురల్గానే పెరుగుతూ ఉంటాయి సిటీస్. అలాగే కాకినాడ కూడా ఒక బిగ్ పుష్ ఇచ్చామనుకోండి, 1 పుష్ విత్ 4-5 పెద్ద మ్యాసివ్ ఇండస్ట్రీ. ఆ తర్వాత సునీలే ఎంపీగా ఉండక్కర్లేదు, ఒక రీజనబుల్గా ఎంపీగా వచ్చిన కాకినాడ విల్ స్టార్ట్ డెవలప్మెంట్. సో మనకేంటంటే నౌ మై ఛాలెంజ్ ఈజ్, నేను నా మేనిఫెస్టో ఇంత లౌడ్ మేనిఫెస్టోని నాకు తెలిసి భారతదేశంలో ఏ ఎంపీ అభ్యర్థి తీసుకొచ్చి ఉండడు. అండ్ ఇఫ్ ఐ ఇంప్లిమెంట్ దిస్ ఇన్ నెక్స్ట్ 5 ఇయర్స్, తప్పకుండా ఈ దేశంలోనే దిస్ విల్ బి 1 మోడల్ కాన్స్టిట్యువెన్సీ ఇన్ దట్ ఆస్పెక్ట్. అది చూసి అందరూ ఆదర్శంగా చెప్పుకోవాలి తప్పితే దట్ ఈస్ ద కిక్. మా ఎంటర్ప్రెన్యూర్ స్పిరిట్ అంటే ఎప్పుడు టాస్క్లన్నీ ఛాలెంజింగ్ టాస్క్లు చేయడం అలవాటు. సో నా లైఫ్లో ఇదే పెద్ద మేజర్ ఛాలెంజింగ్ టాస్క్ అయిపోయింది. బిజినెస్ల మీద ఎప్పుడు ఇంత ఛాలెంజింగ్గా ఫీల్ అవ్వలేదు. అంటే మేబీ ఎర్లీ డేస్లో అలా ఉండేది, కానీ నవ్వు అంత మొనాటమస్ యాక్టివిటీ అంతే. బట్ నవ్వు ఈ స్టింటే బాగా ఛాలెంజింగ్ స్టింట్ అయింది. ఎవరికైనా కూడా యాక్షన్ ప్లాన్ ఉంటుంది, ఏ పొలిటికల్ లీడర్కైనా కూడా. మీతో మాట్లాడినంత వరకు, మీ దగ్గరికి రానంత వరకు నేను కూడా బహుశా మీకు యాక్షన్ ప్లానే ఉంటుంది అనుకుంటున్నారు. మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత యూ నాట్ ఓన్లీ హ్యావ్ అన్ యాక్షన్ ప్లాన్, యూ హ్యావ్ అన్ యాక్షన్ ప్లాన్ విత్ ద విజన్.
ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ వాంట్ కీప్ ఎ ఫైర్ అండ్ హానెస్ట్ క్వశ్చన్. ఎలాగైనా సరే ఉదయ్ని ఇక్కడ నుంచి గెలిపించి తీరతాను అని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సవాలు విసిరి వెళ్ళిన నేపథ్యంలో ఎందుకు కాకినాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ చలమలశెట్టి సునీల్ అంటే మీకే ఎందుకు ఓటేయాలి అంటే? వన్ అంటే ఒకటి కాదు 4-5 అంశాలు ఉన్నాయి. నెంబర్ 1, అతని గురించి పూర్తిగా అవగాహన చేసుకుంటే ఒకటి ఈజ్ క్రెడెన్షియల్స్, నాట్ ఫెయిర్ క్రెడెన్షియల్స్. నెంబర్ 2, అసలు ఏం మాత్రం అవగాహన లేని వ్యక్తి ఆయన క్రెడెన్షియల్స్ని బట్టి ఆయన రాంగ్ ఇంటెన్షన్స్తో పాలిటిక్స్కి వచ్చాడన్నది తెలుసుకుంటారు. ఇంకా ఈ బియాండ్ దిస్ యూ డోంట్ నీడ్ ఎనీథింగ్ ఎల్స్. ఒక మనిషికి నిజాయితీగా ప్రజలను వచ్చి నిజంతో మాట్లాడలేనాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే డిస్క్వాలిఫికేషన్. అండ్ దానికి భిన్నంగా ఐ బీన్ హియర్ లాస్ట్ 15 సంవత్సరాల నుంచి కూడా నేను ప్రయత్నంలో ప్రతి ఎలక్షన్స్లో, ఎందుకంటే ఇవాళ నా పెట్టిన మేనిఫెస్టోని మీరు నా ఫస్ట్ ఎలక్షన్ 2009లో చూసినా దట్ ఈజ్ అదే మేనిఫెస్టోనే ఉంది. అవును, నేను ప్రతి ఎలక్షన్కి ఒక కట్టుకథలతో రాలేదు. బట్ ఈసారి ఏంటంటే ఆ మేనిఫెస్టోని రీచ్ అవుట్ అయ్యేదాకా ప్రతి ఇంటికి వెళ్ళే విధంగానే ఆలోచన చేసి దాన్ని అలాగ ఎస్టాబ్లిష్ చేసాం. కానీ అండ్ పని దానికి అనుగుణంగా ఏంటంటే అప్పుడు నేను ప్రయత్నం చేస్తాననేవాడు. ఇవాళ ఈ 15 ఏళ్లలో మా వ్యాపారాలు కూడా అన్నీ అభివృద్ధి చెంది ఇవాళ అందులో చాలా మట్టుకు ఇన్ పర్సనల్ కెపాసిటీలో కూడా నేను చేయగలుగుతాను. కాబట్టి కొన్ని నెంబర్స్తో టార్గెట్స్తో అనౌన్స్ చేయడం జరిగింది అంతే. చలమలశెట్టి సునీల్ కాకినాడ ఎంపీగా గెలిస్తే పరిశ్రమలు వస్తాయి. ఖచ్చితంగా కాకినాడ లోక్సభ నియోజకవర్గం అభివృద్ధి పరవళ్లు తొక్కుతుంది. ఇక్కడ హ్యూమిడిటీని మించినటువంటి రేంజ్లో అభివృద్ధి అంతా కూడా వెళ్తుంది. ప్రజలు మొత్తం చాలా గర్వంగా ఫీల్ అవుతారు అని చెప్పి మిమ్మల్ని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళ మాట ఇది. ఇది మాట మాత్రమే కాదు, అన్ని చోట్ల ప్రచారమై మారుమవుతోంది. ఇక్కడతో ఆగిపోతుందా? ఇంతకన్నా ఎక్కువ చేస్తారా రేపు ఎంపీగా గెలిస్తే? నో ఇది దిస్ ఈజ్ నాట్ ఈవెన్ స్టార్టింగ్. రేపు ఎంపీగా అయితే ద రియల్ పొటెన్షియల్ ఆఫ్ కాకినాడ పార్లమెంట్ పరిధి అనేది అప్పుడే అన్లాక్ అవుతుంది. ఓకే, ఎందుకంటే ఇవాళ గతంలో చేసిన ఎంపీలు సమర్థవంతులు కాదని కాదు, వాళ్ళు చాలా చాలా గొప్ప పనులు చేశారు, గొప్ప ప్రయత్నాలు చేశారు. కానీ నాకున్న ప్రత్యేకతలు ఏంటంటే మా బిజినెస్ ఎక్స్పోజర్ కానీ, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కానీ, మాకున్న అనుబంధాలు కానీ, అనుభవం కానీ విల్ డెఫినెట్లీ మ్యాటర్ యాజ్ అన్ ఆంటర్ప్రినర్. నేను ఒక ఎంపీగా ఉంటే నేను సాధించగలిగేది, అలాగే ఈ ప్రాంతంని ఒక భారీగా అంటే ఇండస్ట్రీస్ని తీసుకురాగలిగేది ఇవన్నీ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా అప్పుడు నేను నా మేనిఫెస్టోలో పెట్టినట్టు నేను ఈ ప్రాంతం అంతా కూడా చాలా అనువైన ప్రాంతం పారిశ్రామికంగా అని చెప్పడం జరిగింది ప్రచారంలో. అండ్ అదేదో ఇవాళ ఎలక్షన్లు ఉద్దేశించి కదా, గత 10 ఏళ్ళుగా మా ప్రయత్నమే ఈరోజు రాబోయే రోజుల్లో నేను అనౌన్స్ చేసిన 30,000 నుంచి 40,000 కోట్ల పెట్టుబడులు తీసుకొస్తాను ఈ ప్రాంతానికంటే అందులో 50% పెట్టుబడులు మా ద్వారానే రాబోతున్నాయి. గ్రేట్ టు హియర్ దట్. సో దానివల్ల ఏంటంటే ఇదేంటో మాకు ఈ ఎలక్షన్ ఇంపార్టెంట్, ఈ ఎలక్షన్కి సంబంధం లేకుండానే ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇవాళ ఎలక్షన్ వచ్చింది కాబట్టి అది ఎలక్షన్స్లో ఒక మేనిఫెస్టోలో పాయింట్ తీసుకొచ్చి మన దాంతో పాటు దాని రెట్టింపు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఆలోచనలు ఉన్నాయి. అండ్ దీని ద్వారా ఏమవుతుందంటే లోకల్ యూత్ అందరికీ కూడా ఇక్కడే ఉద్యోగ అవకాశాలు, అలాగే ఎన్ని పరిశ్రమలు రావటం వలన వాటి నుంచి వచ్చే సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కూడా ఇక్కడ ఉన్న గ్రామాలు కానీ, ఈ టౌన్లు కానీ, మున్సిపాలిటీ కానీ అన్నీ కూడా అభివృద్ధి చేసుకునే గొప్ప అవకాశాలు కూడా దాని ద్వారా కూడా వస్తాయి. అండ్ నా మోస్ట్ ఇంపార్టెంట్, నాకు ఈ కాకినాడ పార్లమెంట్ని వరల్డ్ మ్యాప్లో ఆల్రెడీ కేజీ బేసిన్ వలన ఇట్స్ ఇంటర్నేషనల్లీ నోన్. కానీ యాజ్ అన్ ఎకనామిక్ గ్రోత్ అంటే ఇక్కడ మై అల్టిమేట్ లక్ష్యం ఏంటంటే ఒక 5 ఏళ్ళు నేను ఈ మేనిఫెస్టోని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయగలిగితే తప్పకుండా రాబోయే 5 to 7 yearsలో కాకినాడ విల్ హ్యావ్ అట్లీస్ట్ ఒక 1,00,000 కోట్ల ఎకానమీ కింద డెవలప్ చేయాలనేది నా టార్గెట్. ఎందుకంటే ఫర్ ఎనీ సమాజంలో ఎనీ కులానికి దేనికన్నా సమానత్వం రావాలంటే వెల్త్ క్రియేషన్ జరగాలి. ఎగ్జాక్ట్లీ. ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడే అన్ని కులాలు సమానంగా ఉంటాయి. సో ఆ ఫండమెంటల్ థాట్ ప్రాసెస్తో నేను పనిచేస్తూ ఉంటాను. సో మై విజన్ ఈజ్ బ్యాక్డ్ అప్ విత్ దట్ ఫండమెంటల్ ప్రాసెస్ పార్ట్. సీఎం జగన్మోహన్ రెడ్డి కార్యదీక్ష, చలమలశెట్టి సునీల్పై ఉన్నటువంటి సింపతి ఈసారి ఖచ్చితంగా కాకినాడ నియోజకవర్గంలో, లోక్సభ నియోజకవర్గంలో విజయబావుట ఎగరవేస్తుందని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు, పరిశీలకులు అంటున్నారు. కానీ నేను ఇక్కడికి వచ్చి వివిధ వర్గాల వారితో మాట్లాడిన తర్వాత కార్యదీక్ష, సింపతి మాత్రమే కాకుండా ఒక విజనరీ ఉన్నటువంటి లీడర్ని జనాలు గుండెల్లో పెట్టుకున్నారు అని నాకు అర్థమైంది. నా కెరియర్లో
బిజినెస్ నుంచి పాలిటిక్స్లోకి వచ్చి ఎన్నికల హామీలకే పరిమితమైనటువంటి వాళ్ళని చూశాను. బట్ యు ఆర్ నాట్ లైక్ దట్ మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. బట్ ఏది ఏమైనప్పటికీ ప్రజా తీర్పు జూన్ 4న ఖచ్చితంగా మీ వైపు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే యూ హ్యావ్ అ విజన్, యూ హ్యావ్ టువర్డ్స్ డెవలప్మెంట్ మేనిఫెస్టో విత్ ద పీపుల్. కాబట్టి ఇంత హెక్టిక్ టైంలో మీ విజన్ని డైల్ న్యూస్ ద్వారా ఆవిష్కరించినందుకు, కాకినాడ నియోజకవర్గ ఓటర్లకు మీకు తెలిసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.